హైదరాబాద్ బేగంపేట్ ప్లాజా హోటల్లో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. అలిగిన బతుకమ్మను పేర్చి ఆడిపాడారు మహిళలు. తీరొక పూలతో అందమైన గౌరమ్మకు పూజలు చేశారు. ఈకెబానా ఇంటర్నేషనల్ సంస్థ హైదరాబాద్ చాప్టర్, తెలంగాణ టూరిజం శాఖ సంయుక్తంగా ఈ వేడుకలు నిర్వహిస్తోంది. జాపనీస్ టెక్నిక్ అయిన ఈకెబానా పద్ధతిలో రకరకాల పూలతో ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. బేగంపేట్ ప్లాజా హోటల్ నుంచి మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, ఎట్లా జరుగుతున్నాయి బతుకమ్మ సంబరాలు అక్కడ? తెలంగాణ వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ముఖ్యంగా ప్రతి గల్లీలో కూడా చాలా ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేసుకుంటున్నారు. ఈరోజు 6వ రోజు కావడంతో ఇక్కడ ముఖ్యంగా ఇకేబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ మనం బేగంపేట్ ప్లాజా టూరిజం ప్లాజా హోటల్లో ఉన్నాం. ఇక్కడ జపనీస్ అతి ప్రాచీనమైన ఫ్లవర్ అరేంజ్మెంట్ని ఇకేబానా అంటారు. ఆ పద్ధతిలో తయారు చేసిన ఫ్లవర్స్ షోతో పాటు ఇక్కడ బతుకమ్మ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రతి వాడవాడలో కూడా చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ కల్చర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా కూడా మనం దీన్ని చూడొచ్చు. ఎందుకంటే జపనీస్ కల్చర్లో ఉన్న రకరకాల ఫ్లవర్ అరేంజ్మెంట్స్, దానికి తోడు మన తెలంగాణలో కూడా పూలని పూజించి పూల చుట్టూ ఆడే ఒక పెద్ద పండుగ మనం జరుపుకుంటాము. ఆ పండుగని ఇటు జపనీస్ కల్చర్ని ఒకే చోట చూసే విధంగా ఇక్కడ వీళ్ళు వర్క్షాప్ కండక్ట్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇకేబానా వర్క్షాప్తో పాటు బతుకమ్మ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అనంతరం మనకు ఇక్కడ చూడొచ్చు రంగురంగుల పూలతోటి ఇకేబానా ఫ్లవర్ షో, దాంతోపాటు బతుకమ్మలు మనకు తెలంగాణ కల్చర్ ఉట్టిపడేలాగా బతుకమ్మలు గునుగు, తంగేడు, బంతిపూలు, రకరకాల చేమంతులతో బతుకమ్మలను అందంగా పేర్చి ఇక్కడ మహిళలంతా కూడా బతుకమ్మ ఆటపాటలతో సంబరాలను నిర్వహిస్తున్నారు. అయితే ఇకేబానా ఇంటర్నేషనల్ చాప్టర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఫ్లవర్ అరేంజ్మెంట్స్ కావచ్చు, వర్క్షాప్స్ నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రోజు ఒక్కో విధంగా ఈ కల్చర్ని మరింతగా ప్రమోట్ చేసేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే తెలంగాణ టూరిజం శాఖ ఇక్కడ బేగంపేట్ ప్లాజా హోటల్లో ఇకేబానా వర్క్షాప్, దాంతోపాటు బతుకమ్మ వర్క్షాప్ని కండక్ట్ చేశారు. అనంతరం బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ ఇకేబానా సంస్థకు చెందిన సభ్యులు, మహిళలు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం ఈ పండుగ ఎలా చేసుకుంటున్నారని. మేడం చెప్పండి, అసలు ఇకేబానా ఫ్లవర్ షో వర్క్షాప్ ఎట్లా నిర్వహించారు? దాంతోపాటు ఇక్కడ బతుకమ్మ వేడుకలు కూడా చేస్తున్నారు కదా, ఎలా ఉంది, ఎట్లా ఉన్నారు పార్టిసిపెంట్స్, ఏమంటున్నారు? పార్టిసిపెంట్స్ చాలా ఎంతూజియాజంగా ఉన్నారు. బతుకమ్మ గురించి అంటే మేము బతుకమ్మ బేస్డ్ తోటి అరేంజ్మెంట్స్ చేశాము. ఇది ఇకేబానా అనేది మీకు తెలుసు కదా, ఇది జపనీస్ ఆర్ట్. ఇది వరల్డ్ వైడ్ ప్రాక్టీస్ చేస్తారండి. తర్వాత ఈరోజు మేము ఈ బతుకమ్మ ఫెస్టివల్ కోసమని మామూలుగా వేరే వేరే కంటైనర్స్ కాకుండా మన ఇండియన్ బేసిక్గా మేము ఏమంటే ఇది తెలంగాణకు ప్రమోట్ చేస్తూ, తెలంగాణ శారీస్ని కూడా ప్రమోట్ చేస్తూ కంటైనర్స్ అనబడేటి మేము ఇత్తడి, తర్వాత వుడెన్వి ఇట్లా వాడేసి పోర్సిలిన్ అది వాడకుండా వాడి ఆ కలర్స్ బేసిస్ మీద చేసామండి. అందరూ చాలా బాగా ఇంట్రెస్టింగ్గా చేశారు. మా మెంబర్స్ చాలా బాగా వచ్చిందండి అరేంజ్మెంట్స్ అన్నీ. అంటే ఇది ఒక కల్చర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లాగా కూడా చూడొచ్చా మేడం? ఇక్కడ బతుకమ్మ సంబరాలు, ఇకేబానా, దాంతోపాటు ఇక్కడ హ్యాండ్లూమ్స్ కావచ్చు, ఇక్కడి కట్టుబాట్లను కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? ఇది కల్చరల్ ఎక్స్చేంజ్ అనొచ్చండి. వరల్డ్ వైడ్ తెలియాలి కదా, అందరికీ తెలియాలి లాగా ఇకేబానాను ప్రమోట్ చేస్తే మనము మన కల్చర్ని కూడా వాళ్ళకి షేర్ చేసినట్టుగా అవుతుందన్నమాట. రేపు ఈ వీడియోలు కానీ ఇది ఏదైనా ఈ అరేంజ్మెంట్స్ చూస్తే జపనీస్ కూడా అనుకుంటారు, అరే మన ఫ్లవర్ అరేంజ్మెంట్స్ ఇంత బాగా వీళ్ళు ఈ రకంగా కూడా వాళ్ళ లోకల్ వాటికి ఉపయోగం చేసుకుంటున్నారని వాళ్ళకు కూడా చాలా సంతోషం. ఇది మెయిన్గా ఏమంటే ఫ్రెండ్షిప్ త్రూ ఫ్లవర్స్ అనేది మా ఇకేబానా మోటో అండి. మేడం మీరు చెప్పండి, ఎంత టైం పట్టింది ఈ బతుకమ్మలన్నీ పేర్చడానికి? ఫ్లవర్స్ అంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎలా? ఫ్లవర్స్ యాక్చువల్గా ఇదివరకు అయితే చెరువు గట్ల నుంచి తీసుకొచ్చేవాళ్ళము, పొలంకి వెళ్ళి ఏరుకొని తీసుకొచ్చేవాళ్ళము. ఇప్పుడైతే జస్ట్ వెళ్ళి మార్కెట్ వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాము. ఒక
ప్రాక్టీస్ బాగా ఉంది చిన్నప్పటి నుంచి కాబట్టి హాఫ్ అన్ అవర్లో మేము తయారు చేయగలుగుతాము. పెద్ద బతుకమ్మకైతే ఒక గంట సరిపోతుంది. దీంట్లో మన ఆడవాళ్ళ లేడీస్ క్రియేషన్ ఏందో అర్థమవుతుంది. దీన్ని చాలా అందంగా సృష్టించాలని ప్రతి స్త్రీకి పోటీ పడి దీన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇది కేవలం ఆడవాళ్ళది మొదలయ్యి ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రచారం చెందుతుంది. నిజంగా ప్రౌడ్ ఆఫ్ టు తెలంగాణ బతుకమ్మ. తెలంగాణ ప్రభుత్వం దీన్ని చాలా ఎంకరేజ్ చేస్తూనే ఉంది. లేడీస్కి బాగా మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఫెస్టివల్. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆల్సో. మేడం మీరు చెప్పండి, ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా కండక్ట్ చేశారు, ఎన్ని రకాల ఫ్లవర్ అరేంజ్మెంట్ చేశారు ఇకేబనావి, దాంతోపాటు బతుకమ్మలు ఎన్ని తీసుకొచ్చారు? మేము 35 అరేంజ్మెంట్స్ చేశాము ఇన్కార్పొరేటింగ్ ద బతుకమ్మ. సో డిఫరెంట్గా వీ హ్యావ్ అరేంజ్డ్ ఇన్ ద ఇకిబానా వే. లైక్ బ్యాంగిల్స్, ఇప్పుడు బతుకమ్మ అంటే బ్యాంగిల్స్, అమ్మవారు. అండ్ మీ షోకేస్ ద తెలంగాణ టెక్స్టైల్స్ ఆల్సో, లైక్ ఆర్మూర్, గద్వాల్, గొల్లబామ సారీస్. సో పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హ్యాండ్లూమ్స్, తెలంగాణ హ్యాండ్లూమ్స్. అండ్ వీ హ్యావ్ యూజ్ సో మెనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లవర్స్, నేటివ్ ఫ్లవర్స్, సమ్ ఎగ్జాటిక్స్. అండ్ సీతాఫల్ వాడతాం, మనము గుమ్మడికాయ వాడతాము. అండ్ ఇది పంటలు కూడా వచ్చే ఇది కాబట్టి దసరా అప్పుడు కాట్ పెట్టాము. అమ్మవారికి సంబంధించింది కాబట్టి గుడి అట్లాంటి అన్నీ పెట్టి వీ హ్యావ్ క్రియేటెడ్ అనమాట. బంతి పూలు అన్ని రకాలన్నమాట బతుకమ్మకు వాడేది. టు ఇన్కల్కేట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కలిపి చేశాము. అండ్ వర్క్షాప్ ఒకటి చేశామండి, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే చాలామంది దే వాంటెడ్ టు లెర్న్ హౌ టు క్రియేట్ బతుకమ్మ, ఎలా పేరుస్తారు అనేది దే వాంటెడ్ టు లెర్న్. దానికి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ద టూరిజం డిపార్ట్మెంట్ స్పెషలీ ఫర్ గివింగ్ us an opportunity to organize this event. We had done it earlier in 2017 and 18 at Shilpakala Vedika during Mr. Venkatesham's time. And this was a great opportunity for us. And we are getting many visitors also to see, who are really appreciating the floral arrangements and decor. Thank you. చూడొచ్చు ఇక్కడ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఇకేబనా ఆర్ట్ని కూడా ప్రమోట్ చేస్తూ బతుకమ్మ కల్చర్ని కావచ్చు, ఇక్కడున్న హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేసే విధంగా ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించడం సంతోషంగా ఉందని మహిళలు చెప్తున్నారు. సాయంత్రం నుంచి కూడా ఇదే విధంగా హైదరాబాద్లోని చాలా చోట్ల బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో కూడా రకరకాల బంతి పూలతో పాటు రకరకాల పూలను తీసుకొచ్చి కూడా వీళ్ళు ఫ్లవర్ అరేంజ్మెంట్ చేయడంతో పాటు బతుకమ్మలను పేర్చి ప్రతి ఒక్కరు కూడా బతుకమ్మ ఎలా తయారు చేస్తారని షోకేస్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడ మహిళలు చెప్తున్నారు. ఓటు స్టూడియో. రైట్ హరిత, థ్యాంక్ యూ. రాసులాయే గాలిల్ల గంధమాయే తాళాల దరువులాయే తప్పెట్ల మూతలాయే పాటెంత ప్రాణమాయే పల్లంత గారమాయే